నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రంగా చూసుకునేటువంటి ఒక స్థలాన్ని కూడా 2019-24 దాకా భ్రష్టు పట్టించారని చెప్పుకోవాలి. జస్ట్ ఒక వారం క్రితం తిరుపతిలో మహిళలు నిరసన చేశారు. అవినయ్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి, గంజాయి అమ్ముతున్నాడని చెప్పేసి వారి యొక్క అనుచరుడు బాను పట్టుబడ్డాడు. సో ఇలాంటి తరుణంలోనే ఈరోజు స్వామీజీలు కావచ్చు, సాధులు కావచ్చు, వీరందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి ముట్టడించి తనని తిరుమల నుంచి బహిష్కరించాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకు టీటీడీకి సంబంధించి ఒక మాజీ చైర్మన్గా ఉండి ఇంత దుస్థితి ఎందుకు తెచ్చుకున్నాడంటే ఏం చెప్తారు? ఇప్పుడు అతను 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నాడండి. రాజశేఖర రెడ్డి గారు ఇన్ని టీటీడీ చైర్మన్ చేసిన దగ్గర నుంచి స్వామివారి సంపద, ఆ వైభవం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం కదా చూసి దొంగోళ్ళకి ఏమవుద్దంటే ఆ చేయి మెదిలిపోతే దురదొచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరన్నా దొంగోడు ఏదైనా ఇంట్లోకి వెళ్ళాడు అనుకో, నాకు ఫంక్షన్ జరుగుతుంది అనుకో, బంగారు ఆభరణాలు, తినుబండారాలు, వస్తువులు ఇవన్నీ చూస్తే ఆగలేడు, ఏదో ఒకటి జైలేసిపోతాడు. అలాగే ఇతన్ని ఏకంగా నాకు టీడీ చైర్మన్గా పెట్టేటప్పటికి అలవాటు పడ్డాడు. చాలా మాయం చేశాడు. ఫస్ట్ టైం అతను ఉన్నప్పుడే కొన్ని వస్తువులు దొబ్బేయటం, పరకమ్మండిలో చేశాడు. మెల్లమెల్లగా ఇలాగ మనం భయపడతా తీసుకోకూడదు అనుకుని అందరం మన వాళ్ళని పెట్టుకుంటే బ్రహ్మాండం కొడతా, నువ్వు 2000 అతనే చెప్పాడు 2000 మంది మా వాళ్ళు ఉన్నారని, వాళ్ళ మనుషులు పెట్టుకున్నాడు. దాంతో ఎక్కడికక్కడ ఇతను చేసిన దురాఘాతాలు, చాలా దుర్మార్గాలు, దోపిడీ, దొంగతనాలు చాలా వరకు బయటకు వచ్చి ఉండవు. మీకు 2004 నుంచి 2024 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది 5 ఏళ్లే. మిగతా అంతా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఏళ్ళు ఉన్నాడు. మధ్యలో 14 నుంచి 19 వరకు టీడీపీ ఉన్నా కానీ వీళ్ళ మనుషులే ఉన్నారు. వీళ్ళు దాని ప్రక్షాళన ప్రయత్నానికే ఆదిలోనే అంశపోదు. అక్కడ అందరూ ఎటువంటి తెడ్డుమని వాళ్ళు అర్థమైంది మీకు. పైగా తిరిగి 2 ఏళ్ళు ఆగకుండానే వీళ్ళ మీద అబండాలు, ఆరోపణలు, పింకీ డైమండ్, గుప్త నిధులు, లేకపోతే పేకాళ్ళ మండపం తవ్విన కానీ అలాగే అయిపోయిందని ఏదో ఒక రకం అపచారం అని రకరకాల దుష్ప్రచారాలు చేసి తిరుపతి జోలికి వెళ్ళడానికి భయపడిలే చేశారు. సెన్సిటివ్ మ్యాటర్ కదా, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయింది. వాళ్ళకి వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏకఛత్రాధిపత్యం అక్కడ పైన. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళకి అధికారం లేకపోయినా వాళ్ళ మనుషులు అక్కడ పనిలో ఉన్నారు కదా, నిర్ణయాత్మక స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీకు ఎవడో ఒకరిని తీసి పాడేసినా కానీ సోషల్ మీడియా కింద పెట్టేసుకున్నాడా, ఆడ పక్కన కూర్చోబెట్టినా కానీ ఆడిని తీయలేకపోతున్నారు. మరి ఏ ఆటం వచ్చిందో తెలియదు. ఇలాంటి పరిస్థితులు అన్నమాట. కొన్ని విషయాల్లో మనకి తీసి పాడేయచ్చు కదా, ఈ చెట్లు కొట్టేయచ్చు కదా అనుకుంటా, కానీ కొన్ని కుదరవు. అలాంటిది ఏదో ఆగి ఉంటుంది అక్కడ. నాకు కూడా అర్థం అవ్వలేదు అది ఎందుకు ఆగిందో. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా వాళ్ళ మీద కొంత వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వాళ్ళు తిరుపతి దేవస్థానాల మీద కొనపడమే కాకుండా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో వీళ్ళు హవా నడుస్తూ ఉంది. ఓ పక్కన పెద్దిరెడ్డికి ఈ తిరుపతి పక్కన వీళ్ళు పనిచేసుకున్నారు. పనిచేసుకుని చెవిరెడ్డి అతను ఇక ఇద్దరిలో పోటీ అనమాట. ఎవడ ముందు పరిగెత్తుకెళ్ళి పరుగుల పందాలు పెడతారు కదా, పరిగెత్తుకెళ్ళి బుడకను పట్టరు అంటారు. అలాగా వీళ్ళు ఎవడ మూటాడు పోగేసేసుకుంటున్నారు పోటీపడి. అందులో కలిసిమెలిసి స్నేహంగానే ఉంటుంది, దెబ్బలాటలు లేకుండా. ఈ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇక దారుణం అన్నమాట. ఇక రౌడీయిజం, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుంది. ఇక భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు కూడా అలా తయారయ్యాడు. అతను పిల్లకాయ కదా, అంచేత అతనికి మిగతా డ్రగ్స్, గంజాయి ఇలాంటి చిల్లర వ్యాపారాలు. ఇక జనం ఏమైపోయారు, మనమేమో మనం తినటానికి ఉండటానికి బ్రహ్మాండంగా ఉంది, పొజిషన్ బాగుంది, ఎంతో కొంత నువ్వు ఎలాంటి వాడివైనా భగవంతుడి సేవలో ఉన్నావు. టీడీ మాజీ చైర్మన్ అంటారు కదా, మాజీ ఎమ్మెల్యే అంటారు కదా, నీకు ఒక హోదా వచ్చేసి నువ్వు వద్దనుకున్నా ఆగదు. అది కావాలనుకుంటే రాదు అనుకో మళ్ళీ నీ, కానీ మేము వద్దనుకున్నా కానీ నీకు అది తప్పదు. నేను అనాల్సింది, నువ్వు ఆ హోదా నీకు ఆల్రెడీ వచ్చినట్టే, నువ్వు ఒక ప్రివిలేజెస్ ఉన్నవాడివే. దాన్ని ఎంజాయ్ చేయక శుభ్రంగా ఈ దోపిడీలు, దుర్మార్గాలు ఇంక ఎవరిని సంపాదిద్దామని, ఏం చేద్దామని, ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగోడు ముఖ్యమంత్రి అవ్వలేదని బాధ ఎందుకు నీకు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తాతను ఎవరో ఏదంటే నీకెందుకు నొప్పి? కొన్ని పార్టీ అభిమానిగా అంటే రాజశేఖర రెడ్డి అంటే బాధపడాలి నువ్వు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ నాయకుడు కాబట్టి, మా చంద్రబాబు నాయుడు గారు అంటే మా కోపం వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బాబునంటే నీకెందుకు మీ బాబుని అన్నట్టు, అది నొప్పి ఇప్పుడు మాట్లాడేది. ఈ లోపల ఈ స్వామీజీల వాళ్ళు సహజంగానే ఇతను భరించి సహించి ప్రతిసారి తిరుపతి దేవస్థానం మీద ఇతనికి అక్కి విషయం చూసి
ఏంటి కర్మ ఈ అపచారం జరుగుతుందని వాళ్ళు డెఫినెట్గా నిరసన వ్యక్తం చేస్తారు. ఆ నిరసన చేసే హక్కు లేదా? అంటే నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడాలని నోరు మూసుకూరుకోవాలి ఎవరన్నా. నీ కొడుకు చేసే అరాచకాలను భరించాలి ప్రజలు. అధికారం కోల్పోయి మూలం ఓడగొట్టిన మంచాలన్నా కూర్చోవలసిన మీరు ఇంకా దందాలు చేస్తారంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు మరి చూస్తూ ఊరుకోవడం వచ్చి, కానీ మిగతా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? కొంతమంది నాయకులతో నువ్వు కొమ్మక్కైపోయి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఏమి ఊరుకునే పరిస్థితి ఏముండదు కదా. డెఫినెట్గా టీడీపీ వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగానే. వాళ్ళు టీడీపీ వాళ్ళే అయితే ఏంటి? టీడీపీలో ఉండకూడదా? స్వామీజీలకి పార్టీల అభిమానులు మీ ఇత్తడి తపలాగడికి లేదా మీ మీద ప్రేమ? రాజశ్యామల యాగాలు అవి చేయలేదా? మీరు వెళ్ళాలి సంఘనాకలేదా? మరి వీళ్ళు సంఘ రుచిక లేదా మీకు? పచ్చిగా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే నీ మోకం, నీ చేష్టలో, నీ మాటలు చూస్తే ఇది చాలా తక్కువ మాట్లాడింది. సార్, గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తిరుమల తిరుపతి సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడుతూ, వాస్తవానికి ఇంత పెద్ద కుట్ర అనేది డబ్బుల కోసం కాదు, దేవుడి పవిత్రం దెబ్బతీస్తానికి అని చెప్పి ఒక మాట మాట్లాడారు. వాస్తవం తిరుమలకు తిరుపతి సంబంధించి ప్రపంచంలో నలుమూలల నుంచి వస్తుంటారు. ఇలాంటి వచ్చేటువంటి ఒక ప్రదేశంలో గంజాయి కావచ్చు, ఇవన్నీ కూడా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి దగ్గర పెట్టడం వల్ల ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంత యొక్క పవిత్రతను దెబ్బతీస్తానికే భూమన కరుణాకర్ రెడ్డి కంకణం కట్టుకున్నాడంటే ఖచ్చితంగానే. ఇప్పుడు మీరు ఏంటంటే వాళ్ళకి ఆదాయ మార్గం ఒకటి, రెండు ఆ పవిత్రత దెబ్బతీసి ఓవరాల్గా స్వామివారి ప్రతిష్టను దెబ్బతీయడం అనేటువంటి వాళ్ళ ఎజెండా. ఇక్కడ మీకు ఏమవుతుందంటే పోలీసులైనా సిస్టమ్ అయినా మీరు ఎంతసేపు ఆకులు చిగుళ్ళని కత్తిరిస్తే అవదు, వేళ్లతో సహా పెకలించాలి. ఈ మాఫియా వేళ్ళు ఉనిగిపోయి ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ మాఫియా వేళ్ళు ఉనిగిపోయి ఉంది. ఇప్పుడు మీకు డ్రగ్స్ లేకపోతే గంజాయి తాగిన వాళ్ళు గొడవలు చేస్తుంటారు, వాళ్ళు పట్టుకెళ్ళి కొట్టి రోడ్ల మీద నడిపిస్తే అవదో. ఒకడు దొరికాడు కదా మొన్న ఇతను మనిషి, అప్పుడు నువ్వు నడిపించాల్సింది ఎవరిని? భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు కొడుకుని నడిపించాలి రోడ్డు మీద. అప్పుడు మిగతా వాళ్ళు దారిలోకి వస్తారు. ఓరేమో వాళ్ళని తీసుకుపోయారు, మనం నోరు మూసుకుంటాం, మనం ఎక్కువ చేస్తాం, మళ్ళీ ముడ్డు పగలు కొడతారా బాబు అని అనుకోవాలా. ఆ విషయంలో మహిళలు ధర్నా చేసినా కానీ అక్కడ వ్యవస్థలో చలనం లేదంటే ఏమనుకోవాలి? ఒకవేళ అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేదనుకోండి, ఇప్పుడు న్యాయస్థానాలు సుమోటగా పరకామణి విషయంలో ఇలాంటి వాటిల్లో స్పందించారు కదా. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడితే దీన్ని ఎలా మీరు సహిస్తున్నారో అని చెప్పేసి అడిగారు కదా. మరి ఇటువంటి అరాచకాలు ఈ డాన్ లాగా వ్యవహరిస్తున్నాడు, ఈ మాఫియా గురించి మీరు ఎందుకు పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా కోర్టులు. ప్రభుత్వం కూడా తక్షణం స్పందించింది. కూటమి ప్రభుత్వం ఇది. కూటమిలో ఉన్న అందరూ కూడా, అక్కడ ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డిని నిలదీయాలి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకో, ఏంటి మాకు వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉందండి, ఎవరైనా వచ్చి దెబ్బలాడినంటే మాలాటోళ్ళు కూడా వచ్చి మేము అర్థం చేస్తాం, అంతే కదా. అదే క్రమంలో ఆ స్వామీజీలు వచ్చారు. లేకపోతే అక్కడ లోకల్గా ఉన్న మహిళలు వాళ్ళని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాళ్ళని అడ్డుకోకుండా ఎంకరేజ్ చేయండి. వెనకాల ఉన్న రాజకీయ పార్టీలు ఏం చేస్తారు? బాధ్యత కదా. 3 రాజకీయ పార్టీలది బాధ్యత అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళది. ప్రతిరోజు నిలదీయాలి, వాళ్ళ రోడ్డు మీద అది బహిష్కరించాలా. మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ఒక మొర పెట్టుకోవాలా. అక్కడ యంత్రాంగం, పోలీసు యంత్రాంగము, లేకపోతే రెవెన్యూ యంత్రాంగము, లేకపోతే అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు కలెక్టర్లు ఏం చేయలేకపోతున్నారు అనుకోండి, ప్రభుత్వానికి ఒక మొర పెట్టుకోండి. మీరు ఇతను నగర బహిష్కరణ చేయాలి, వాళ్ళ రాష్ట్రం నుంచే బహిష్కరించాలి, ఆధార్ కార్డులు బ్లాక్ చేయాలి అతను తిరుమల వెళ్ళకుండా. దీని గురించి మాట్లాడేవాడిని. ఈ తీవ్రంగా ఉండాలి డిమాండ్. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చెప్పాను నేను, ప్రతిపక్షమే తిరగబడతారు ప్రజలండి. అదే జరుగుతుంది ఇప్పుడు. అది ఇంకా తీవ్రం అవ్వాలి. తీవ్రమైతే తప్ప వీళ్ళు బెడదొదలదు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్లో కోతులు బెడతుంది, కాయ కసరాన్ని తినిబాడేస్తున్నాయి, ఇళ్ళెక్కి పెంకులన్నీ తిరిగేసేస్తున్నాయి. అలాగే వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. గంజాయి, మత్తు పదార్థాలు, దోపిడి, ఇసుక, మట్టి, మసాలు వాళ్ళు కూడా ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యన. ఎన్నాటిని ఉక్కుపాదం మోపాల. ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఆ నగరాన్ని బహిష్కరణ చేయాలా, వీలైతే రాష్ట్ర బహిష్కరణ చేయాలి, పక్క రాష్ట్రాల్లో కూడా బాగా దూరంగా గ్యాంగ్టక్ లాంటి చోట్ల పంపేయాలి. సో అదేగాక మనం చూసుకుంటే సార్, భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించి గతంలో కూడా ఆయన ఉన్నప్పటి నుంచి అక్కడ ఏదైతే శనీశ్వర విగ్రహం ఉన్నప్పుడు కూడా ఆయన పట్టించుకోకుండా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 10-15 ఏళ్ళ నుంచి ఉన్నట్టు విగ్రహం అది విష్ణుమూర్తిది అని చెప్పేసి మాట్లాడడం, లేదా కౌస్తవం దగ్గర ఖాళీ మద్యం బాటిల్ పడేసి కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పేసి మాట్లాడడం, ఇలా రోజుకు ఒక కుట్రని మీకు ఆ విషయాల్లో అక్కడున్న ఎస్పీ సుబ్బారెడ్డి గారు చాలా గట్టాడు. పిలిపించి ఒక రకమైన వార్నింగ్ ఇచ్చాడు.
ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే మామూలుగా ఉండదండి. ఇప్పుడు అలాంటివి మానేసి వేరే మొదలెట్టాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు అలాంటి అసత్య ప్రచారాలు మానేసి ఎదురుదాడి దిగుతున్నాడు. ఇప్పుడు దానికి తగ్గట్టు వీళ్ళు అతను అలా మాట్లాడితే పార్టీ శ్రేణులు కదలాలి. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా ఎందుకు స్పందించలేదో తిరుపతి తెలుగుదేశం శాఖ వాళ్ళు సమాధానం చెప్పాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు అయితే తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.